అప్పట్లో తగ్గాల్సొచ్చింది, తగ్గాం. ఇప్పుడు అలా కాదు. స్థానిక ఎన్నికల సీట్ల పంపకాల విషయంలో తగ్గేదేలే అంటోంది జనసేన. బలాన్ని బట్టి సీట్లు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతోంది. క్యాడర్తో పాటు అధిష్టానం కూడా ఇదే స్టాండ్పై ఉండటంతో కూటమిలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ కూటమిలో ఈ హడావిడి ఇప్పుడే ఎందుకు? లోకల్ సీట్లపై జనసేన ఎందుకు తగ్గనంటోంది? స్థానిక ఎన్నికల సీట్లపై తగ్గేదెలే అంటున్న జనసేన. 2024 ఎన్నికల ఫార్ములా ఇప్పుడు వర్తించదన్న నాదెండ్ల. బలాబలాలను బట్టి పోటీ చేస్తామంటున్న జనసేన. సీట్ల కేటాయింపుపై జనసేన పట్టుదల ఎందుకు? క్యాడర్ మదిలో మాటను నాదెండ్ల బయటపెట్టారా? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు సర్, ఇంకోవైపు జనగణన ప్రాసెస్ నడుస్తూ ఉండగానే స్థానిక ఎన్నికలపై పార్టీలు జోరు పెంచుతున్నాయి. సంస్థాగతంగా బలపడాలని భావిస్తోన్న జనసేన లోకల్ బాడీ ఎన్నికలను అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పరిమిత సంఖ్యలో 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేసింది జనసేన. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తమ బలాన్ని చాటుకోవాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కోసం చాలా తగ్గాం, లోకల్ పోరులో మాత్రం జుకేగా నహి అంటోంది జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు జనసేన చీఫ్ పవన్. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న చోట్ల రాజీ లేకుండా పట్టుబట్టి సీట్లు తీసుకోవాలని, ఈ ఎన్నికల్లో బలపడితే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు తమ బలం ఇంకా పెరుగుతుందని లెక్కలు వేసుకుంటోంది జనసేన. క్షేత్రస్థాయి క్యాడర్ నుంచి ఇదే అభిప్రాయం రావడమే కాకుండా అధిష్టానం ఆలోచన కూడా ఇలానే ఉంది. సార్వత్రిక ఎన్నికల టైంలో కూటమి విజయమే ప్రధాన లక్ష్యంగా భావించి పవన్ కళ్యాణ్ అనేక రాజకీయ త్యాగాలు చేశారని జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా కూటమి కోసమే 21 సీట్లకు పరిమితం అయ్యామని అంటున్నారు. అప్పుడు త్యాగం చేశాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలు వస్తాయని పదే పదే పవన్ కళ్యాణ్ క్యాడర్కు హామీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈసారి తగ్గేదే లేదని వ్యాఖ్యలు చేయడంతో జనసేన మరింత పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సార్వత్రిక ఎన్నికల తరహాలోనే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఉంటుందనే ప్రచారంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ మధ్య 3 పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల సీట్ల కేటాయింపుపై చర్చించారని అంటున్నారు. టీడీపీకి 85%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు తీసుకునేలా ఓ అంచనాకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా ఈ తరహా చర్చ జరిగినట్లు జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలాన్ని పరిగణలోనికి తీసుకోకుండా అసెంబ్లీ సీట్ల ఆధారంగా లోకల్ సీట్లు కేటాయింపు జరిగితే క్యాడర్ మనోభావాలు దెబ్బతినే అవకాశముందని నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉండడంతో క్యాడర్లో జోష్ నింపేందుకు నాదెండ్ల మనోహర్ తగ్గేదేలే అని స్టేట్మెంట్ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు నేతలు. అయితే స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తీసుకోవాలన్న అంశంపై పవన్ కూడా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల ఆత్మ గౌరవం, పార్టీ విస్తరణే లక్ష్యంగా స్థానిక ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు జనసేనాని. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన కనిపిస్తుంది. జనసేన ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి.